ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ ఏది, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి ఎవరు? సో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో ఇప్పుడు సర్వేలన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మొన్ననే సిప్యాక్ సర్వే ఒకటి తెరపైకి వచ్చింది. మూడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి సర్వే తీసుకొచ్చారు. సో మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి సిప్యాక్ సర్వేలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా సీక్రెట్ సర్వే చెప్పించేటటువంటి కార్యక్రమం చేసిండు. సీక్రెట్ సర్వేలో కూడా రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైనటువంటి రిపోర్టే వచ్చిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు హెచ్ఎంఆర్ అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది. ఈ హెచ్ఎంఆర్ అనేటటువంటి సర్వే రిపోర్ట్ సుమారు 119 నియోజకవర్గాలలో 1,19,000 మంది ప్రజలతో శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అంటే 1,19,000 మందిని అడిగిరట, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, మీరు తెలంగాణలో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అని చెప్పి దాదాపు 1,19,000 మందిని ఈ హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగితే జనాలు కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గనక ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆ తర్వాత 10 ఉమ్మడి జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలవచ్చు, ఎన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలవచ్చు, ఎన్ని నియోజకవర్గాలలో బీజేపీ గెలవచ్చు అనేది కూడా పిన్ టు పిన్ జిల్లాల వారీగా కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. దాదాపు 10 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఈ 10 ఉమ్మడి జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 10 నియోజకవర్గాలు, ఒక్కొక్క జిల్లాలో 13 నియోజకవర్గాలు, 15 నియోజకవర్గాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఏ పార్టీ వైపు ఉన్నాయి అనేది కూడా పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గంలో ఓడిపోబోతున్నది, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఓడిపోయేటటువంటి అవకాశం ఉందనేది కూడా పిన్ టు పిన్ మనం ఈ సర్వేలో తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అట్లనే పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది కూడా ఈ సర్వేలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఆల్రెడీ నిన్ననే నేను ఒక వీడియో చేసిన ఇదే సర్వేకి సంబంధించి కాస్త డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. ఈ సర్వేకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026. సో ఇక్కడ పార్టీలకు సంబంధించిన గుర్తులు కనబడుతున్నాయి, సెగ్మెంట్స్ కనబడుతున్నాయి, ఆ తర్వాత పర్సంటేజెస్ కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. సో భారతీయ జనతా పార్టీకి ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే 5 సీట్లు వస్తాయట, 11.22%. సో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో 70 సీట్లు వస్తాయట, 41.7%. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ, కాంగ్రెస్ కి 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 36 సీట్లు మాత్రమే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి సర్వే చెప్తున్నారు. 35.94% కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ తర్వాత ఎంఐఎంకు 8 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట, 11.77%. మొత్తం 119 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గనక ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లతో గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మొత్తానికి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్నల్ రిపోర్ట్ చేయించిండు, రేవంత్ రెడ్డి కూడా ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి సర్వేలో కాంగ్రెస్కి ఒక 41, 42 రావచ్చు, తర్వాత బీఆర్ఎస్కు 64 నుండి 65 రావచ్చు, బీజేపీకి 6 నుండి 7 రావచ్చు, ఎంఐఎంకి 7 నుండి 8 రావచ్చు అని రేవంత్ రెడ్డికి రిపోర్ట్ కూడా వచ్చిందట. సో ఆ రిపోర్ట్ పైన రేవంత్ రెడ్డి కొంత ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో మొత్తానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ రావచ్చు అనేది వినబడుతున్న అంశం. ఏ విషయాలపైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన అనేది కూడా కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది డిస్ట్రిక్ట్ వైజ్. ఒకసారి మనం జిల్లాల వారీగా కూడా డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ వైపు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు బీజేపీ పార్టీ వైపు ఉన్నాయి అనేది కూడా పిన్ టు పిన్ మనం ఒకసారి డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇగో తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 డిస్ట్రిక్ట్ వైజ్ ఒపీనియన్ పోల్స్ అనాలిసిస్ అని చెప్పి 2026. ఇగో దాదాపు 10 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఈ 10 ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏ పార్టీకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఈ జిల్లాలలో ఎన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ వైపు, ఎన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా పిన్ టు పిన్
మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలలో ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ 2 నియోజకవర్గాలు గెలుస్తుందట. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 7 నియోజకవర్గాలు గెలుస్తుందట. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 1 నియోజకవర్గం మాత్రమే గెలుస్తుందట. ఆదిలాబాద్లో టోటల్ 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. సో 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎడ్జ్ కనబడతా ఉన్నది. సో బీఆర్ఎస్ పార్టీకి 7 సీట్లు ఆదిలాబాద్ లో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. అంటే మొత్తం ఉమ్మడి జిల్లా లెక్క మనం చూసుకుందాం, ఉమ్మడి 10 జిల్లాల లెక్క. సో ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కొంత ఎడ్జ్ కనబడుతున్నది. సో బీఆర్ఎస్ పార్టీకి ఆదిలాబాద్ లో 7 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక 9 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ లో 3 నియోజకవర్గాలు వస్తాయట. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 నియోజకవర్గాలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీకి 3 నియోజకవర్గాలు నిజామాబాద్ లో రావచ్చు. ఆ తర్వాత టోటల్ 9 నియోజకవర్గాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే సుమారు 3 అందరికి ఈక్వల్ ఉంది నిజామాబాద్ లో. భారతీయ జనతా పార్టీకి 3 నియోజకవర్గాలు గెలవచ్చట నిజామాబాద్ లో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 3 నియోజకవర్గాలు బీఆర్ఎస్, 3 నియోజకవర్గాలు కాంగ్రెస్. ఇదంతా కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఈ రిపోర్ట్. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు 13 నియోజకవర్గాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. బీజేపీకి కరీంనగర్ జిల్లాలో 0 సీట్లు, బీఆర్ఎస్ కు సుమారు 10 నియోజకవర్గాలు కరీంనగర్ లో గెలవచ్చట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 10 కాన్స్టిట్యున్సీలు గెలిచే అవకాశం ఉందట. కాంగ్రెస్ పార్టీకి 3, అదర్స్ కు 0, టోటల్ 13 నియోజకవర్గాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా చూసుకుంటే మెదక్లో దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్లో బీఆర్ఎస్ పార్టీ 8 సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు, అదర్స్ 0, మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14లో బీఆర్ఎస్ పార్టీకి 10 నియోజకవర్గాలు వస్తాయట. బీజేపీకి 0, కాంగ్రెస్ పార్టీకి 4, అదర్స్ కి 0, టోటల్ 14 సీట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఆ తర్వాత హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే 0 బీజేపీ. ఆ తర్వాత హైదరాబాద్ లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ చాలా పెద్దది కాబట్టి హైదరాబాద్ లో ఉమ్మడి హైదరాబాద్ మొత్తంలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ లో సుమారు బీఆర్ఎస్ పార్టీకి 6 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నదట. అంటే 6 నియోజకవర్గాలు హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర హైదరాబాద్ లో గెలిచేటటువంటి అవకాశం ఉందట. అదర్స్ కి సుమారు 8, అంటే మాక్సిమం ఎంఐఎం కావచ్చు, అదర్స్ కి 8 అట. టోటల్ 15 నియోజకవర్గాలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే భారతీయ జనతా పార్టీకి 0, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీకి 0, మహబూబ్ నగర్ లో 8 బీఆర్ఎస్ కి రావచ్చట. మహబూబ్ నగర్ లో 6 కాంగ్రెస్, అదర్స్ 0, మొత్తం 14. అంటే మహబూబ్ నగర్ లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకే ఎడ్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే సుమారు 12 నియోజకవర్గాలు నల్గొండ జిల్లా కింద ఉన్నాయి. సో ఉమ్మడి నల్గొండలో బీజేపీకి 0, బీఆర్ఎస్ కు 5 సీట్లు నల్గొండలో రావచ్చట. కాంగ్రెస్ కి 7 సీట్లు నల్గొండలో రావచ్చు, అదర్స్ 0, మొత్తం 12. అంటే కాంగ్రెస్ ఎడ్జ్ కనబడతా ఉన్నది మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి కేంద్రంలో. తో తర్వాత వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లు ఉన్నాయి, 12 నియోజకవర్గాలు. ఇక్కడ వరంగల్లో భారతీయ జనతా పార్టీకి 0, బీఆర్ఎస్ 7 నియోజకవర్గాలు వరంగల్లో గెలిచేటటువంటి అవకాశం ఉందట. సో కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావచ్చట ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఆ తర్వాత అదర్స్ కు 0, టోటల్ 12. ఇక ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కింద దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీకి 0, బీఆర్ఎస్ కి 6, కాంగ్రెస్ కి 4, అదర్స్ 0. సో మొత్తం మీద అయితే భారతీయ జనతా పార్టీకి 5 సీట్లు వస్తాయట. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. 119 నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ కేవలం 5 సీట్లే వస్తాయి. ఆదిలాబాద్ లో 2, నిజామాబాద్ లో 3, అంతే, ఇక మొత్తం 5. ఇంకా బీఆర్ఎస్ కి మొత్తం మీద 70 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఆదిలాబాద్ లో 7, నిజామాబాద్ లో 3, కరీంనగర్ లో 10, మెదక్ లో 8, రంగారెడ్డిలో 10, హైదరాబాద్ లో 6, మహబూబ్ నగర్ లో 8, నల్గొండలో 5, వరంగల్లో 7, ఖమ్మంలో 6. ఇక కాంగ్రెస్ పార్టీ దాదాపు 36 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఆదిలాబాదు 1, నిజామాబాద్ 3, కరీంనగర్ 3, మెదక్ 2, రంగారెడ్డి 4, హైదరాబాద్ 1, మహబూబ్ నగర్ 6, నల్గొండ 7, వరంగల్ 5, ఖమ్మం 4. సో 36 సీట్లు కాంగ్రెస్కి వచ్చేటట్టున్నాయట. అదర్స్ మొత్తం 8, ఎంఐఎం
హైదరాబాద్కి సంబంధించి మొత్తం 119 నియోజకవర్గాలు. ఇంకా ఎడ్జ్ చూసుకుంటే కూడా ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ఎడ్జ్ ఉన్నది, నిజామాబాద్లో సేమ్ ఉన్నాయన్ని 3 పార్టీలు. ఇంకా కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ ఉన్నది, మెదక్లో బీఆర్ఎస్ పార్టీ, రంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ ఎంఐఎం ఎడ్జ్ ఉన్నది, మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ ఉన్నది, నల్గొండలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, ఆ తర్వాత ఖమ్మంలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. సో 2-3 జిల్లాలలో మాత్రం కొంత అటు ఇటుగా కనబడతా ఉన్నాయి. మహబూబ్ నగర్ చూసుకుంటే 6, బీఆర్ఎస్కు 8, ఒక 2 సీట్లు మాత్రమే తేడా. ఆ 2 సీట్లు కూడా కాంగ్రెస్ కొట్టుకోపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ 2 సీట్లు కాంగ్రెస్ లాగవచ్చు కూడా. సో సేమ్ ఈక్వల్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. మొత్తానికి అయితే జిల్లాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైన రిపోర్ట్ ఇది. సో జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆల్రెడీ క్లియర్గా మీకు చెప్పిన ఏదైతే సౌత్ తెలంగాణ ఒపీనియను, ఆ తర్వాత నార్త్ తెలంగాణ సేమ్ కింద ఉన్నాయే పైన ఉంటాయి. దీంట్లో పెద్ద డిఫరెన్షియేషన్స్ ఏముంటాయి? ఆదిలాబాద్ బీజేపీ 2, బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1, మొత్తం 10, నిజామాబాద్ 3. సో సేమ్ కింద ఉన్నాయే పైన ఉన్నాయి అంతే. ఇది జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్. సో జిల్లాల వారీగా రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇంకా తర్వాత మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే అసలు ఏ విషయం పైన వ్యతిరేకత ఉన్నది, ఏ అంశం పైన వ్యతిరేకత ఉందనేది కూడా పిన్ టు పిన్ ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఏ విషయం పైన వ్యతిరేకం ఉన్నది, సో వీళ్ళు ఆ విషయాల పైన కూడా కొంత సర్వే చేసినటువంటి కార్యక్రమం చేసిరు. ఫస్ట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అని చెప్పి జనాలను సర్వే అడిగినప్పుడు, అంటే ఆ హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగినప్పుడు ఏం చెప్పిరట అంటే బాగుంది అని చెప్పి దాదాపు 32% చెప్పిరట, పర్వాలేదు అని చెప్పి 24% చెప్పిరట, బాలేదు అని చెప్పి 39% చెప్పిరట, చెప్పలేను అని చెప్పి 5% చెప్పిరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్పలేమని 5%, బాలేదని 39%, బాగుందని 32%. అంటే జనాలు బాలేదని చెప్తా ఉన్నారట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదు, రాష్ట్ర ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాలేదని జనాలు సుమారు 39% చెప్పిరు అనేది వినబడుతున్న చర్చ. సో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్ఫార్మెన్స్. దాదాపు 1,19,000 మందితోటి ఆ హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు సర్వే చేస్తే, అంటే అంతమందిని అడిగితే దాంట్లోకి వెళ్ళి జనాలు చెప్పినటువంటి అంశాలు ఇవి. చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇంకా రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుందని చెప్పి జనాలను అడిగితే 1,00,000 మంది జనం ఇచ్చినటువంటి సమాధానం. సో ఇట్లా బాగుంది బాలేదని ఇంతమంది చెప్పారట, బాలేదనే ఎక్కువ మంది చెప్పారు, బాగుందని 32% చెప్తే 39% బాలేదని చెప్తున్నారు, పర్వాలేదని 24, 5% ఏం చెప్పలేమంటున్నారు. ఆ తర్వాత రెండవది, 2023 అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని అడిగితే భారతీయ జనతా పార్టీకి 13%, బీఆర్ఎస్కి 35, కాంగ్రెస్కి 43, ఇతరులు 9% అని చెప్పిరట. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేసీఆర్ గారు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మీ అభిప్రాయం ఏందని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగితే బాగా చేశారు అని 42% చెప్పిరట. రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ పర్ఫార్మెన్స్ బాగుందని 42% పబ్లిక్ చెప్పిరట. కొంత మేరకు చేశారు అని చెప్పి 26% చెప్పిరట, బాగా చేయలేదు అని 28% చెప్పిరట, చెప్పలేను అని చెప్పి 4% చెప్పిరట. సో ఇది 3వ అంశం. ఇక 4వది, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల అమలు తీరు ఎలా ఉంది, 6 గ్యారంటీలు అమలు చేసిరా లేదా, మరి వాళ్ళు అమలు చేసినటువంటి తీరు ఎలా ఉందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే జనాలు ఏం చెప్పిరట అంటే బాగుంది అని చెప్పి 31% చెప్పిరట, పర్వాలేదు అని చెప్పి 22% చెప్పిరట, బాగాలేదు అని చెప్పి 42% చెప్పిరట, చెప్పలేను అని 5% చెప్పిరట. 6 గ్యారంటీలు అమలు చేయడం ఎలా ఉంది అని చెప్పి అడిగితే బాలేదని చెప్పి 42% చెప్తున్నారు. అంటే జనాలు ఇంకా 6 గ్యారంటీలు అమలు కాలేదని చెప్తున్నారు అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. సో ఈ విధమైనటువంటి వ్యవహారం ఉన్నది. ఆ తర్వాత 5వది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏందని అడిగారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి పొద్దుగాలైతే తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ ఆగమైపోయింది అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి దివాలా తీసిన తెలంగాణ అంటున్నాడు కాబట్టి ఆర్థిక పరిస్థితుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి మీరు ఏమనుకుంటారు అని చెప్పి జనాలను అడిగినప్పుడు జనాలు ఏం చెప్తారట అంటే మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేశారు అని 16% చెప్పిరట, సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని 34% చెప్పిరట, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడుతున్నారని 31% చెప్పిరట, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పులు చేయడం లేదా అని చెప్పి 19% చెప్పిరట. అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతలేదని చెప్పి
జనాలు 34% మంది చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన వస్తలేదని పబ్లిక్ ఎక్కువ శాతం చెప్తున్నారు అన్నట్లు లెక్క. ఇంకా తర్వాత మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీపై మీ అభిప్రాయం ఏందని చెప్పి కల్వకుంట్ల కవిత పార్టీ పైన కూడా హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు జనాలను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసేట, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే పాత పార్టీలపై నమ్మకం లేదు అని చెప్పి దాదాపు 10% పబ్లిక్ చెప్పిరట. కొత్త పార్టీ కవితకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి 7% చెప్పిరట. ఆస్తి కుటుంబ కలహాలతో పార్టీ ఏర్పాటు అని చెప్పి 48% పబ్లిక్ చెప్పిరట. ఇగో స్వలాభం స్వార్థం కోసం పార్టీ ఏర్పాటు అని చెప్పి 35% చెప్పిరట. అంటే కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టింది కేవలం ఆస్తి గొడవలు తర్వాత కుటుంబ కలహాలతో మాత్రమే ఆమె విడిపోయింది, పార్టీ పెట్టిందని చెప్పి పబ్లిక్ కవిత పార్టీ పైన ఈ విధంగా ఒపీనియన్ అభిప్రాయం వ్యక్తం చేసిరు అనేది హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్. మరి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పార్టీ పైన కూడా ఈ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక పెద్ద అంశం. సో ఏది ఏమైనా కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పార్టీ పైన పబ్లిక్ కొంత పాజిటివ్ ఉన్నారు, అలాగే పబ్లిక్ కొంత నెగిటివ్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కువ శాతం నెగిటివ్గానే కనబడుతున్నది సర్వేలో అయితే, హెచ్ఎంఆర్ సర్వేలో అయితే. ఆ తర్వాత తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే పార్టీ ఏది అని చెప్పి అడిగిరట. అడిగితే బీజేపీ పార్టీ 16% అంటురట జనం, బీఆర్ఎస్ పార్టీ 43% అంటురట, కాంగ్రెస్ పార్టీ 32%, ఇతరులు 9% అని చెప్పి జనాలు చెప్తురట. అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే పార్టీ ఏది, అంటే తెలంగాణ ప్రజలను మంచి చేసే పార్టీ ఏది, తెలంగాణ ప్రజలకు మంచి అవకాశాలు ఇచ్చే పార్టీ ఏంది, తెలంగాణ ప్రజలకు పోవాల్సినటువంటి పథకాలు ఇచ్చే పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ అని చెప్తురట జనం. హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఒక సర్వేని తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై ఏ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని మీరు అనుకుంటున్నారు అని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే బీజేపీకి 26% పబ్లిక్ చెప్పిరట, బీఆర్ఎస్ 52% అని చెప్పిరట, టీఆర్ఎస్ 9%, ఇతరులు 13% అని చెప్పిరట. సో మొత్తం మీద అయితే 52%తో బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం బలంగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు అని చెప్పి జనాలు కొంత బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివ్గా కనబడుతున్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వ్యూహం లేదా ఆయనే వ్యవహార శైలిపై మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి పబ్లిక్ని హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడు వ్యూహాలను రచిస్తే కేటీఆర్ హరీష్ రావు అమలు చేస్తున్నారు, కేసీఆర్ వ్యూహాలను రచిస్తే కేటీఆర్ హరీష్ రావు అమలు చేస్తున్నారు అని చెప్పి దాదాపు 36% పబ్లిక్ చెప్పిరట. సీఎం రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ బయటకు రావడం లేదు అని చెప్పి 15% పబ్లిక్ చెప్పిరట. ఆయన బయటకు వస్తే ప్రతిపక్షం తట్టుకోలేదు అని చెప్పి 31% అట. ఏంది వస్తే ప్రతిపక్షం తట్టుకోలేదా? ఆయన బయటకు వస్తే, ఎవరు బయటకు వస్తే ప్రతిపక్షం తట్టుకోదు? ప్రతిపక్షంతో తట్టుకోలేరని పెట్టండి, ప్రతిపక్షం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీయే కదా, అదే కదా చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చింది. ఆయన బయటికి వస్తే ప్రతిపక్షం తట్టుకోలేదు. ఏం తట్టుకోలేదంటే ప్రతిపక్షం బలంగా మాట్లాడుతుందనా అర్థం, కొద్దిగా డిఫరెన్షియేషన్లో ఉంది ఇక్కడ. ఆ తర్వాత తన స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి సరిపోడని ఫామ్ హౌస్లో ఉన్నారు, ఎంత 18% చెప్తున్నారు. పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ తెలియజేసేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడు కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలని 39% చెప్తున్నారట. మార్పు కావాలి, బీజేపీ రావాలి అని చెప్పి 13% చెప్పిరట. తర్వాత కాంగ్రెస్ పాలన పర్వాలేదు, బాగానే చేస్తుంది అని 26% చెప్పిరట. కాంగ్రెస్ పాలన ఇంత ఘోరంగా ఉందని అనుకోలేదని 22% పబ్లిక్ చెప్తురట. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూలిన విషయంపై మీ అభిప్రాయం ఏందని చెప్పి జనాలను అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కావాలని రిపేర్ చేయటం లేదు అని 30% పబ్లిక్ చెప్తురట. నిర్మాణం సరిగ్గా చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీ తప్పిదం అని చెప్పి దాదాపు 25% పబ్లిక్ చెప్తురట. కమిషన్ విచారణల పేరుతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తుంది అని చెప్పి 29% పబ్లిక్ చెప్పిరట. కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలతో రైతులు నష్టపోతున్నారు అని చెప్పి 16% పబ్లిక్ చెప్పిరట. ఆ తర్వాత ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని మీరు భావిస్తున్నారా అని చెప్పి అడిగినప్పుడు నిరుద్యోగులు ఏం చెప్పిరట అంటే కొన్ని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుంది అని చెప్పి 32% చెప్తున్నారట. ఆ తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని చెప్పి
26% చెప్పిరట. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నమ్మకం ఉంది అని చెప్పి 23% చెప్తురట. కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయడం సాధ్యం కాదు అని 19% చెప్పిరట. అంటే కొంతమంది నిరుద్యోగులు ఈ విషయంలో పాజిటివ్ ఉన్నట్టే మరిగా నిరుద్యోగులకు సంబంధించి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు ప్రభుత్వాలతో ఎవరి హయాంలో పరిపాలన బాగుంది? మళ్ళీ చదువుతున్నా వినండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు ప్రభుత్వాలలో ఎవరి హయాంలో పరిపాలన బాగుంది అని చెప్పి పబ్లిక్ని హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన 43% పబ్లిక్ ఇచ్చిరట. చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పరిపాలనకు 57% పబ్లిక్ ఇచ్చిరట. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమున్నది? రేవంత్ రెడ్డి పరిపాలన 43% మాత్రం ఉన్నది, కేసీఆర్ పరిపాలనకు 57% ఉన్నది. అంటే కేసీఆర్ పరిపాలనే బాగుందని చెప్పి జనాలు చెప్తున్నారట. ఇది హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. ఏమో ఇంకున్నాయి కదా. ఒకవేళ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని చెప్పి పబ్లిక్ని హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడు బీజేపీకి 11%, బీఆర్ఎస్కు 41%, కాంగ్రెస్కి 36%, ఇతరులకు 12% అట. భవిష్యత్తులో 2028లో ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందని అనుకుంటున్నారు అని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడట రేవంత్ రెడ్డికి 18% ఇచ్చిరట. చంద్రశేఖరరావు కేసీఆర్కు దాదాపు 29% ఇచ్చిరట. బండి సంజయ్కి సుమారు ఎల్లో ఉన్నది మరి 11% 9% ఇచ్చిరట. కల్వకుంట్ల కవిత 3% ఇచ్చిరట. మల్లు బట్టి విక్రమార్కకు 8% ఇచ్చినారట. ఆ తర్వాత తారక రామారావు కేటీఆర్కు సుమారు 29% ఇచ్చిరట. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారికి 11 or 9%, తీన్మార్ మల్లన్నకు 4% ఇచ్చిరట. ఇతరులకైతే 2% ఇచ్చిరట. సో ఇది రిపోర్ట్. ఎందుకంటే రెండు కలర్లు పెట్టినారు. ఇప్పుడు ఎల్లో కలర్ బండి సంజయ్కి ఉన్నది, కిషన్ రెడ్డికి ఉన్నది, అంటే 11-9 అనుకోవాలి. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి మల్లు బట్టి విక్రమార్కకు ఉంది, అంటే రేవంత్ రెడ్డికి 18%, బట్టి విక్రమార్కకు 8% అనుకోవాలి అట్లా. సో ఈ విధమైన కలర్స్ కూడా ఇచ్చినారు. కలర్స్ కొంచెం మారుస్తే బాగుంటుండే, కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. సో మొత్తానికైతే ఎవరుంటే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా వీళ్ళు తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు.